సర్కార్ షురూ చేసిన ఓ స్కీమ్ తోని ఖమ్మం జనాలు ఫుల్ ఖుషి అవుతున్నారు. మిషన్ కాకతీయ కింద చేసిన పనులతోని చెరువు నిండింది. దాంతోని ఓ దిక్కు రైతులు సంబరపడుతుంటే షాన్నాలకు దేవుని కార్యానికి అక్కరకొస్తుందని భక్తులు అంటున్నారు. మరి గా ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. ఇంతకు మునుపు సర్కార్ పట్టించుకోక తెలంగాణలో ఉన్న చెరువులు కబ్జా అయినాయి. చుక్క నీళ్లు లేక ఎండిపోయినాయి. రాష్ట్రం వచ్చినాక సర్కార్ మిషన్ కాకతీయ పథకం పెట్టినాక చెరువుల దశనే మారిపోయింది. నిండా నీళ్లతోని చెరువులు అలుగులెల్లినాయి. ఖమ్మంలున్న లకారం చెరువు కూడా మిషన్ కాకతీయతోని నిండింది. దాంతోని ఇప్పుడు రాములోరి తెప్పోత్సవం చేస్తుండ్రు. నవమి నాడు అందరూ భద్రాచలం పోయి రాములవారి లగ్గం చూసి తెల్లారి గోదావరిల తెప్పోత్సవం చూసి వచ్చేటోళ్లు. భద్రాచలంలో అంతమందికి ఇంతజాములు లేకపోయినా తెప్ప చూసేటందుకు ఆన్నే ఉండేటోళ్లు. అయితే ఇప్పుడు లకారం చెరువులనే 20 అడుగుల ఎత్తు నీళ్లొచ్చుడుతోని ఈడనే తెప్పోత్సవం చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే అజయ్. భద్రాచలంలో చేసేటోళ్లతోనే ఈడ కూడా హంస తీరున్న తెప్పన్ తయారు చేపిస్తుండ్రు. తెప్పన్ దింపడానికి ముందు పర్ణశాల రాములవారి కళ్యాణం చేపిస్తున్నారు.